అత్యున్నత సింహాసనంపై మన ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడంటే కూర్చొని ఉండడం అన్నమాట. దేవాలయం అంతా కూడా ఆయన అంగీ అంచులతో నింపబడి ఉన్నదంట. ఇది చూసేలోగా అంటే సెరూపులు కెరూబులు అంటే మహాదేవదూతులు అనే అర్థము. మహాదేవదూతులు వారు వచ్చి ఎట్లా వచ్చారు? వారికి ఆకారం ఎలా ఉన్నదంటే 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలు మీకున్నాయా? అయ్యగారు ఒక 6 రెక్కలు ఏం చేసుకుంటారు వాళ్ళు? 2 రెక్కలు మాకు ఇవ్వచ్చు కదంటే ఎవరు అంటే ఒక 2 రెక్కల చేత తమ ముఖములు కప్పుకుంటున్నారంట. ఒకవేళ మనం ముఖం కప్పుకునే స్థితిలో ఉన్నామా దేవుని సన్నిధిలో అంటే లేదు. ఎందుకంటే మనం తయారై వస్తాము కదా, పక్కవారు చూడాలి మనం ఎలా తయారయ్యామో అన్నది. కానీ దేవదూతలు చూడండి, వాటి ముఖమును దేవుని సన్నిధిలో కప్పుకుంటున్న దేవదూతలే. వాటి అందము ముందు మన అందము ఏ పాటిది? అయినా మనము పక్కవారికి కనబడాలని చెప్పి ముఖములు కాదు కదా, మరి ఈ కురులు కూడా కప్పుకోవడానికి, ఈ యొక్క వెంట్రుకలు కూడా కప్పుకోవడానికి చాలామంది ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. కాదు గమనించవలసిన విషయము, దేవదూతలే ముఖములను కప్పుకున్నటువంటి సందర్భం. మరి 2 రెక్కలతో తమ పాదాలు అపవిత్రమైనవి కదా, పాదములు కాళ్ళు కూడా కప్పుకొని 2 రెక్కలతో అవి ఎగురుచు ఏం చేస్తున్నాయి? గొప్ప స్వరముతో, మామూలు స్వరముతో కాదు, దేవుని స్తుతించు అలా కాదు. నేను వాడతాను చూసారు గట్టిగా, దానికి మించినటువంటి నేను 100 వాట్స్తో పాడుతూ ఉంటే 1000 వాట్స్ ఎఫెక్ట్తో వాళ్ళు పాడుతున్నారు. ప్రతిగానములు. ఇంకా మీకు చెప్పాలి అంటే ఆ దేవదూతల కంఠ ధ్వనికి గడప కమ్ములన్నీ కూడా ఏమైపోయాయంట? అదిరిపోయాయి. అక్కడ రాసున్నాయి. మరి మనం పాడితే కనీసం ఆ యొక్క క్లాత్ కూడా ఎగరదే. చప్పట్లు కొట్టినా, మాట మాట్లాడినా ఒక వస్త్రపు చెంగు ఎగరదు పక్కవారిది. కానీ గడప కమ్ములు అదిరిపోయాయంట. దేవదూతలు అలాగ దేవుణ్ణి స్తుతించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దినాన దేవదూతలు పోలిన వారిగా మనము స్తుతించగలిగితే దేవుడు నీ మధ్యన మన మధ్యన ఆయన నివాసం ఉండబోతున్నాడు. మనం ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఆయన యొక్క ఆకాశము సింహాసనం అయితే భూమి పాదపీఠముగా ఉంటున్నది. ఆటి దేవుని మనం ఆరాధించబోతున్నాం. అంటే అంత ఘనుడైనటువంటి దేవుడిని అర్హత లేని పెంటతో సమానమైనటువంటి, పురుగుతో సమానమైనటువంటి నీవు నేను ఆరాధించబోతున్నాము. అంటే ఎంత గొప్పగా ఆరాధన ఉండాలా? అంత గొప్పగా మీరు ఆరాధన చేయగలరా? ఇప్పుడు అంత గొప్పగా మీరు ఆరాధన చేయగలరా? చేద్దాం.